లేవే ఏమైంది నీకు? అయ్యా నాడు కూడా కొట్టుకుంటలేదు నా పిల్లం. అయ్యో దమ్ము కూడా వెళ్తాను నా పిల్లం చచ్చిపోయింది. అయ్యా ఏమైంది నీకు? లేవే అయ్యా అయ్యా నా పిల్లం చచ్చిపోయింది. నా పిల్లం చచ్చిపోయింది. నా పిల్లం చచ్చిపోయింది. అయ్యా నా పిల్లం చచ్చిపోయింది. నా పిల్లం చచ్చిపోయింది. నా పిల్లం చచ్చిపోయింది. ఇదంతా కలనాయే. ఏం కళ? ఏమైనట్టు? ఏమో నా పిల్లని చచ్చిపోయింది నా పిల్లని చచ్చిపోయింది అంటాను. నువ్వు చచ్చిపోయినట్టు కలవడదే. ఏంది? నేను చచ్చిపోయినట్టు కలవడ్డదా? అవునే. అయ్యో నేను చచ్చిపోయినట్టు కలవడితే బాధపడతానవా? నాకేం కాత్తి, నేనంటే ఎంత ప్రేమనో. నువ్వు చచ్చిపోయినట్టు కలవడ్డానికి బాధపడతలేనే, అది నిజం ఎందుకు కాలేదని బాధపడుతున్నా. అది నిజం ఎందుకు కాలేదని బాధపడుతున్నా. నువ్వు నేను తెచ్చి పెట్టేదాకా నీకు పని శాత కాదు. తీసుకొచ్చి నా కొద్ది తినుకుంటూ ఇంట్లో బలుసుకుంటుంటాను. ఇంకా నా సావే కోరుకుంటావారా నువ్వు? ఒక్క పని శాత అవుతుందా నీకు? తెల్లారు లేస్తే నేను పోయి పని చేసుకొని వస్తాను. నువ్వేం చేస్తానరా? ఇంట్లో తినుకుంటాను మీద మన్ను పోయా. నేను కావాలట కలబడ్డది కానీ నిజం కాలేదని ఎడతాననే అట. నీ కంబోర్లేయ్యా కట్టుక పోను, నువ్వు చచ్చిపోను. ఇంకా నా మొగనికి నా మీద ప్రేమ ఉన్నది కావచ్చు అనుకున్నా నేను. ఇంకా నువ్వు జావా నన్ను ఎందుకు జావ కొడతానవరా? అంబటల్ల దాకా దున్నపోతు అన్నట్టు వంటావు, తర్వాత తింటావు, మళ్ళీ వంటావు. ఇదే నరని పని. నీ అసంటోళ్ళు ఇట్నే ఎత్తారా? నా కరువు పని కాడికి పోయి చూసి రాపో ఒక్కొక్కరు ఎట్లా పని చేసుకుంటారో. ఇంట్లో పని చేయమంటే ఇంట్లో పని చేత కాదు, బయట పని చేత కాదు. నువ్వు ఎందుకురా ఇంకా బతికి? ఒక్క పని చేత కాదు. ఇంకో 4 ఏళ్ళు అయితే ముసలని అవుతావు. ఈయన తీసుకొచ్చి పెడితే నేను తింటానట. ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చి చూడు చేత కాదు కానీ మాటలు బాగా నేర్చుండు. వీడు వాడనకే కళ్ళు పోతాయి, మొగున్నట్లు అనొద్దు. ఏంది కళ్ళు పోతాయా? పెండ్లాన్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అరొక్కటి తీసుకొచ్చి పెట్టేటోనికి అయితే ఇల్లు ఇస్తారు. అసలు నీకెందుకు ఇస్తారా ఇల్లువా? నువ్వేం పని చేస్తానో నీకేం సాధన అవుతుందని. మా సంపాదిస్తుంది నేను కూడా. నీ మొక్క సంపాదిస్తావు, నీ మొక్క సంపాదిస్తావు. ఇటు సంపాదించినట్టే నేను తిన్నట్టే.